Hi everyone, this is Shafiq sir, economics lecturer. Economics means economics is the one broad subject. It is also one part of the social science. Economics has dividing the two parts, microeconomics and macroeconomics. సో సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రము అంటారు. మైక్రో ఎకనామిక్ స్టడీస్ అబౌట్ ది వన్ స్మాల్ యూనిట్స్ ఆఫ్ ది ఎకానమీ, చిన్న చిన్న అంశాల గురించి స్టడీ చేసేటువంటి ఒక శాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు. మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టడీస్ అబౌట్ ది టోటల్ ఎకానమీ ఆర్ హోల్ ఎకానమీ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తం గురించి అధ్యయనం చేసేదే స్థూల అర్థశాస్త్రము అంటారు. సో ఎకనామిక్స్ హ్యాస్ బ్రాడ్లీ డివైడింగ్ ది టూ పార్ట్స్, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ అంటే చిన్న చిన్న అంశాల గురించి, ఆర్థిక వ్యవస్థలో దేశంలో చిన్న చిన్న అంశాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మైక్రో ఎకనామిక్స్ అంటారు. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే ఒక స్థూల అధ్యయనాన్ని, సో మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. అంటే జిఎస్టి అంటే ఏంటిది? జిఎస్టి అనేటువంటిది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విచ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో 2017 తర్వాత పరోక్ష పన్నులను తగ్గించడానికి, బండిల్ ఆఫ్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తగ్గించడానికి ఎన్నో ఒకే వస్తువుపై అనేక రకాల ట్యాక్స్లను విధించడం జరుగుతుంది, పరోక్ష పన్నులను విధించడం జరుగుతుంది. ఆ పరోక్ష పన్నులను అన్నింటినీ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వము జిఎస్టి అనేటువంటి తీసుకొని రావడం జరిగింది 2017 ఆన్వర్డ్స్. సో జిఎస్టి ఆర్ 3 types. సో సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సిజిఎస్టి means Central Goods and Service Tax. ఎస్జిఎస్టి State Goods and Service Tax. ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. 3 రకాల జిఎస్టి ఉంటుంది. సిజిఎస్టి అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము వస్తువులను అమ్మడం ద్వారా విధించేటువంటి ట్యాక్సెస్ని సిజిఎస్టి అంటారు. సో ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. సో ఒక రాష్ట్రంలో కొన్ని వస్తువులను మనము అమ్మడం వల్ల ప్రభుత్వానికి చెల్లించేటువంటి ట్యాక్స్ని, రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించినటువంటి ట్యాక్స్ని ఎస్జిఎస్టి అంటారు, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఐజిఎస్టి మీన్స్ ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంలో తన వస్తువులను సేల్స్ చేయడం ద్వారా ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి చెల్లించేటువంటి ట్యాక్స్ని ఐజిఎస్టి అని మనం చెప్పవచ్చు. అంటే కొన్ని ట్యాక్సెస్ని కేంద్ర ప్రభుత్వము ఇంపోజ్ చేస్తుంది, రాష్ట్రాల ద్వారా తను తీసుకుంటుంది. రాష్ట్రంలో వస్తువులను సేల్స్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చేటువంటి ఆదాయాన్ని ఎస్జిఎస్టి అంటారు. ఐజిఎస్టి అంటే ఒక రాష్ట్రము ఇంకొక రాష్ట్రంలో వస్తువులను సేల్స్ చేయడం ద్వారా విధించేటువంటి ట్యాక్స్ని ఐజిఎస్టి అని చెప్పవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ది జిఎస్టి, పరోక్ష పన్నుల విధానము, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని మనము చెప్పవచ్చు. What is called the inflation? So this is the one burning problem nowadays in the Indian country and other countries. So everyone should know about what is called the inflation. Inflation is nothing but a continuous rise in the price of the goods is called the inflation. ఇన్ఫ్లేషన్ ని తెలుగులో ద్రవ్యోల్బణము అంటారు. ద్రవ్యోల్బణము అంటే ఒక దేశంలో వస్తువుల యొక్క ధరలు నిరంతరం పోతూ ఉంటే దాన్ని ఏమంటారంటే ద్రవ్యోల్బణము అంటారు. ముఖ్యంగా ధరల పెరుగుదలను సూచించేటువంటి పరిస్థితిని ద్రవ్యోల్బణం అని కూడా మనం చెప్పవచ్చు. సో మన దేశంలో కూడా ద్రవ్యోల్బణ రేట్ అనేది రోజు రోజుకు చాలా పెరుగుతూ పోతుంది. సో ఈ ద్రవ్యోల్బణం వల్ల
ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై, ప్రభుత్వంపై ప్రభావం పడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ దే షుడ్ కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం. అదర్వైజ్ ఇట్ ఈస్ మెయిన్ ఎఫెక్ట్ ఆన్ పీపుల్, గవర్నమెంట్, సొసైటీ. ఈ ముగ్గురిపై ప్రభావం పడడం వల్ల వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి విపరీతంగా పెరుగుతూ పోతుంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అని మనము చెప్పవచ్చు. ఏ కంటిన్యూస్ రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది commodities is called the inflation.